రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా ఖమ్మం మండలం కందులపురం గ్రామంలో నెహ్రూ బజార్ ప్రాంతంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బజార్ పరిసరాల్లో శానిటేషన్ కాలువలను పూర్తి స్థాయిలో శుభ్రపరిచి మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. కాలువలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మట్టిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో స్థానిక ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల ఎంపీడీఓ వీరభద్రాచారి పాల్గొని పారిశుద్ధ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను విజయవంతంగా సాధించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం మండల కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు కలిసి పారిశుద్ధ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని కాలువల శుభ్రతా పనులు చేపట్టారు. స్వచ్ఛమైన గ్రామం, ఆరోగ్యకరమైన సమాజం అనే లక్ష్యంతో ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ తమ సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.